అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి వెంట జనం, జనం వెంట జగన్. ఈరోజు చూస్తే ఆయన శ్రీకాకుళం వెళ్ళే దారిలో వచ్చినటువంటి జన ప్రభంజనం దీనికి అర్థం పడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అడుగడుగున జన నీరాజనం. ఒకసారి వైసీపీ పరిస్థితి చూస్తే 2024లో ఓటమి పాలైంది. వైసీపీకి సంబంధించి ఇంకా తలుపులేసుకోవటమే పార్టీ పరిస్థితి అయిపోయింది. పార్టీలో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కూడా జంప్ అవుతున్నారని నిన్నటి వరకు కూటమి చెప్పినటువంటి కాకమ్మ కథలు అన్నిటికీ చెక్ పెడుతూ ఈరోజు వచ్చినటువంటి జన ప్రభంజనం కనుక చూస్తే ఆయన శ్రీకాకుళం వెళ్ళే క్రమంలో కూడా మరి శ్రీకాకుళం నుంచి ఆయన మిలాఖత్ మీద సిరిది అప్పలరాజు గారు, ఆయన మాజీ మంత్రి, అదేవిధంగా వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన వారి కుమారుడికి సంబంధించినటువంటి ఒక విషయంలో, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కారణాల వల్ల కూడా ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన రిమాండ్లో ఉన్నారు. ఆయన్ను మిలాఖత్ మీద జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెంట జనాలు భారీ ప్రభంజనం సృష్టించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎలక్షన్స్ లేవు, జనం జగన్ వెంట అంత స్థాయిలో రావడానికి గల కారణాలేంది? కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తుందని, 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, నామినేటెడ్ పదవులు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు దారి పొడవుతో వచ్చినటువంటి జన ప్రభంజనాన్ని చూసి ఒకసారి ఆలోచనలో పడుతున్నారనేది టాక్ వినిపిస్తున్నటువంటి అంశం. రాజకీయంగా చర్చ చూస్తున్నట్లయితే అటు జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్గా ఉన్నారు. అదేవిధంగా ఇటువైపు చూసినట్లయితే లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వెంట అంత జన ప్రభంజనం రావడానికి కారణాలు రాజకీయ విశ్లేషకులు అర్థం కావటం లేదనే చెప్పుకోవాలి. 2024 ఎన్నికల్లో ఆయన పరిస్థితి కనుక చూసినట్లయితే కేవలం 11 సీట్లకే పరిమితమైంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఆశ ఉంది ప్రజల్లో. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఎమోషన్గా కూడా వారంతా ఫీల్ అవుతూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి జనాలను చూసి వారు జగన్మోహన్ రెడ్డి గారి పాటలకు డ్యాన్సులు వేస్తూ ఆయనకు ఘన స్వాగతాలు పలుకుతూ దారి పడిపోతున్నా కూడా నీరాజనాలు తెలియజేయటం, ఇది రాజకీయంగా కూడా కొంత చర్చ నడుస్తుంది. ఎప్పుడు ఖాతా తెరవని శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ నుంచి అటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అనేక వీటిల్లో కూడా ఖాతా తెరవనటువంటి కాన్స్టిట్యున్సీ, వైసీపీ ఖాతా తెరవనటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి జన ప్రభంజనం భారీగా వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కొన్ని సోషల్ మీడియా వేదికగా అప్పటికీ పోలీసులు కొన్ని చోట్ల కూడా మరి వారి పర్యటనకు వెళ్లకుండా ప్రజలను కూడా కొన్ని చోట్ల నిలుపుదల చేయటం జరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం జరిగింది. ఇది కొసమెరుపు. అయితే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ అవుతారు. మళ్ళీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్ వేదికగా రేపు సర్పంచి, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్తా ఉన్నారు. మరి రేపు వైసీపీ సర్పంచి ఎన్నికల్లో ఎలా ఉంటుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి జన ప్రభంజనం అంతా రేపు మరి ఆ లోకల్ బాడీ ఎలక్షన్లో సపోర్ట్ చేస్తారా లేదా? ఇవన్నీ రాజకీయంగా కూడా దగ్గరగా చూసినటువంటి నాయకులు, కార్యకర్తలు జనం గుండెల్లో ఇంకా జగన్ ముద్ర వేసుకున్నారని, ఆ జననేతకు జనాలు నీరాజనాలు పలుకుతున్నారని, జగన్ ఏదో చేస్తాడన్న ఆశ ప్రజల్లో ఉందని, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలతో జగన్మోహన్ రెడ్డికి స్టార్దం తీసుకొస్తున్నారని కొంతమంది చెప్తున్నటువంటి అంశం. ఏదేమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి స్టార్దం వస్తుంది అనేది తెలియని పరిస్థితి. రాజకీయంగా చూద్దాం మరి.